ఈరోజు అవంతిపురం వరకు డబుల్ రోడ్ 74 కోట్లతోని డబుల్ రోడ్ శంకుస్థాపనతో ఇప్పుడు మళ్ళా మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీని ఒక మోడల్ గా చేయడానికి నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ 3 గంటలకు ఉన్నా సరే మీ ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ రోజు రావాలి, ఈ శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి వారి ఆదేశం మేరకు మేము రావడం జరిగిన టైం లేకున్నా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టడమే కాదు, దాదాపు 250 కోట్లతోని మిర్యాలగూడలో ప్రతి సింగిల్ రోడ్డుని డబుల్ రోడ్డుగా చేయడానికి మా ఆర్ఎండ్బి శాఖ నుంచి 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. విలేజ్ వారీగా మీ అందరూ కూడా ఇప్పుడు మా సిఈ గారు చెప్పడం జరిగింది. మాడుగులపల్లికి వెళ్ళి పోరటిగూడెంకి వెళ్ళి తడకంపల్లి వరకు అక్కడ పోయే రోడ్డు కానీ, ఇక్కడ మన చింతపల్లి పోయే రోడ్డు కానివ్వండి, ప్రతి రోడ్డు పంచాయతీరాజ్ శాఖ ద్వారా అదే ఆ గ్రామం నుంచి మండలానికి బీటీ రోడ్లకు కూడా త్వరలో టెండర్లు పిలుస్తున్నారు. ఆర్ఎండ్బితో పాటు ఈరోజు కేఎన్ఎం డిగ్రీ కాలేజీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకుండే అందరు విద్యార్థులు లెక్చరర్స్ నా దగ్గరకు వస్తే రాజశేఖర రెడ్డి గారు కొట్లాడి కేఎన్ఎం డిగ్రీ కాలేజీని గవర్నమెంట్ పరం చేయించింది కూడా ఆ రోజు నేనే. జీవోలో కూడా నా పేరుతోనే జీవో రావడం జరిగింది. ఇవాళ ఎంతో ఫేమస్ చరిత్ర ఉన్న కేఎన్ఎం డిగ్రీ కాలేజ్, అలాగే జూనియర్ కాలేజ్తో కూడా మరొక 5 కోట్ల రూపాయలు. ముఖ్యమైనది మిర్యాలగూడ మున్సిపాలిటీకి 70 కోట్లతో ఇవాళ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను దాన్ని కూడా పనులు ప్రారంభించబోతున్నాం. ఇంకా కేంద్రంకి నిధులు తేవడానికి మన ఎంపీగా రఘువీరెడ్డి గారికి మేమిద్దరం కూడా ఎంపీలుగా కూడా పనిచేసాం కాబట్టి కేంద్ర పథకాలను కూడా మన మిర్యాలగూడ సెగ్మెంట్ దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రైస్ ఇండస్ట్రీ ఉన్నది దేశంలోనే. అగ్రికల్చర్ రైతులతో పాటు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎంతో ఇది కమర్షియల్ టౌన్ గా ఉన్నది కాబట్టి తప్పకుండా ఫ్యూచర్ లో రాబో 3 సంవత్సరాలే కాదు ఆ 5 ఏళ్ళు ఇంకో వచ్చి అయితే 15 ఏళ్ళు మన జూబ్లీస్ తో మీకు అర్థమైపోయింది కదా, ఎంత ఇంకా 15 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటది. అందుకనే రాజకీయ విమర్శలు చేయడానికి కాదు, ఇది అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టుకున్న మీటింగ్. మనం తిట్టాలన్నా ఒక పార్టీకి ఏమో డిపాజిట్ పోయింది, ఇంకో పార్టీ ఏమో 4 ముక్కలు అయితే కొట్లాడుకుంటారు వాళ్ళు అక్క చెల్లెళ్ళు బావమరుదు కాబట్టి అందుకనే మనకు ఓరు లేరు. మనం అందరం కలిసికట్టుగా ఉండి మీరు అందరూ ఒక్క సర్పంచ్ కూడా మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీలో పోవద్దు. అదే మీరు నాకు మాట ఇవ్వాలి, మా కెప్టెన్ గారికి మాట ఇవ్వాలి. సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ గెలిస్తేనే గ్రామాలలో సమస్యలు ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెప్తారు, ఎమ్మెల్సీలకు చెప్తారు, వాళ్ళు మాకు చెప్తారు. మేము ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి గారి దగ్గర కొట్లాడి మన జిల్లాని అన్ని రంగాల్లో పూర్వపు నల్గొండ జిల్లాని రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లాగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మీకు మాటిస్తూ మరొకసారి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఘనంగా స్వాగతం పలికినందుకు మీ ఎమ్మెల్యే గారు కూడా మీకు ఎప్పుడు కూడా మా కాన్ఫిడెన్స్ ఇంకా వెనుకబడినది కావాలంటుంది కాబట్టి ఈరోజు మీ సమయం లేకుండా రావడం జరిగింది. ఈరోజు క్యాబినెట్ లో కూడా మీరు చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. నేను కెప్టెన్ గారు ముఖ్యమంత్రి గారితో చర్చించి అన్ని కూడా పరిష్కరిస్తామని మరొకసారి మీ అందరూ కూడా నమస్కారాలు. ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆనాటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మరి బిఎల్ఆర్ ఎమ్మెల్యే అయినాక ఈ 22 నెలల్లో వేలాది రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈ రోజు కూడా మీకు పనులు చేస్తున్నా. ఎవరన్నా మిగిలిపోయి ఉంటే ఈ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ఒక నిరంతర ప్రక్రియని మనం చేస్తున్నాం. ఎవరన్నా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇది పెద్ద ఎత్తున వరి పండించే మరి మిర్యాలగూడ నియోజకవర్గం. ప్రతి గింజ కొనుగోలు చేస్తాం, ప్రతి వరి రైతుకి న్యాయం చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాం. 48 గంటల్లో ఎంఎస్పికి కొనుగోలు చేసి 48 నుంచి 72 గంటల్లో పైసలు మీ ఖాతాలో వేస్తామని చెప్పి కూడా రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్గా మీకు మాటిస్తున్నా. అదేవిధంగా మీ అందరికి తెలుసు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సప్లై జరుగుతుంది. అక్కలు చెల్లెళ్ళు మీరు జాగ్రత్త తినాలమ్మా.
మీకు బస్సు ప్రయాణం ఎక్కడికి పోయినా ఆర్టీసీ బస్సులో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచితంగా మీరు ముందుకు పోతున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.